तेलंगाना के जहीराबाद में विधायक माणिक राव और किसानों ने आरडीओ कार्यालय धरना देकर किसानों का 2 लाख का कर्ज माफ करने का वादा पूरा नहीं किए जाने की आलोचना की। प्रदर्शनकारियों ने आरोप लगाया कि कांग्रेस मात्र तेलंगाना में हुकूमत करना चाह रही। उसने चुनाव में जो वादे किए थे उसे अभी तक पूरे नहीं किए हैं, मात्र झूठे वादे कर सत्ता में आई है। इसका जवाब आने वाले समय के चुनाव में दिया जाएगा। इस मौके पर कई किसान और नेता आदि उपस्थित थे। जहीराबाद से एमुतुल्ला की रिपोर्ट। రకరకాలుగా అంచెలంచెలుగా మాట్లాడడం జరిగింది. ఎలక్షన్ కు ముందు రుణమాఫీ మీరు ఎవరైతే 2 లక్షలు తీసుకోలేదో ఇప్పుడు ఇమ్మీడియట్ గా పోయి 2 లక్షలు తీసుకోండి, మేము డిసెంబర్ 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తామని మాట చెప్పడం జరిగింది. అలాగే ఈ రుణమాఫీ గురించి 49 లక్షలు మేము ఇస్తామని పిసిసి ప్రెసిడెంట్ లాగా ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. ఎలక్షన్ గెలిచిన తర్వాత 40 వేల కోట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అంచెలంచెలుగా మొదట 49,000 కోట్లు అన్నాడు, తర్వాత 40,000 కోట్లు అన్నాడు. సబ్ కమిటీ ఏదైతే సబ్ కమిటీ ఉన్నదో 31,000 కోట్లు అన్నాడు. ఇది అంచెలంచెలుగా ప్రజలను రైతులను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే సబ్ కమిటీ అయిన తర్వాత ఏదైతే 26 కోట్లు బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. లాస్ట్ ఖర్చు పెట్టింది ఎంత? 18,000 కోట్లు. అంటే ఇట్లా పబ్లిక్ ని బొమ్మిని చేసి తిమ్మిని చేసి చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్కరు ఒక మాట, ఒక మంత్రి ఒక మాట మాట్లాడతాడు, ఇంకొక మంత్రి ఒక మాట్లాడతాడు, ఇంకో మంత్రి ఒక మాట మాట్లాడతాడు. ఎవరు కూడా కరెక్ట్ గా చెప్పడం లేదు. అంటే ప్రజలని రైతులని సందిగ్ధంలో పెట్టాడు. నాకు ఒక రైతు ఫోన్ చేసి, సార్ నాకు రైతు మరి రుణమాఫీ రాలేదు, ఏం చేయాలన్నాడు. అంటే నేను ఏమోని అడిగినా, ఏమని అడిగితే సార్ మీరు ఎవరైతే క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారో రైతులు వాళ్ళ ఆధార్ కార్డు పంపించమన్నాడు. నేను వాళ్ళ ఆధార్ కార్డు పంపిస్తే సార్ ఇది మరి డిస్ప్లే అయితలేదు, మీరు వాళ్ళ రేషన్ కార్డు పంపించండి. రేషన్ కార్డు ఎందుకంటే మేము నిర్ధారణ చేస్తాం కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఈ యొక్క రుణమాఫీ నిర్ధారణ చేసి నాకు ఇస్తామన్నారు. నిర్ధారణ ఎప్పుడు చేయాలా? ఎంక్వైరీ అంటే ఎన్ని రోజులైనా ఎన్నుకోవచ్చు. కాబట్టి ఇది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల మీద మరి రాజకీయం చేస్తూ ఉన్నారు. అలాగే